శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿ ಪರಬಡಿವ. మనము వెనుకటి పాఠంలో హరికథామృత సారమునందు పంచతన్మాత్రా సంధి యందు 10-11 పద్యాలు చెప్పుకున్నాం. సురుచి శార్వరీకరెనిసి అనేటటువంటి పద్యము, తర్వాత ఏక పంచాశత్ వర్ణగత రమాకళత్రను అనేటటువంటి 2 పద్యాలు చెప్పుకొని మనము మన దేహమునందు భగవంతుడు ఏ ఏ రూపములతో ఎలా ఉంటూ ఉన్నాడు అని చెబుతూ, అంతేకాకుండా వాక్ మనో నియామకుడై వాక్ మనో నామకుడై మన యందు ఉండి భగవంతుడు ఎలా మనలను ఈ జగద్వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు అని చెప్పుకున్నాము. ఈరోజు 12వ పద్యం. ಭಾರಭೃನ್ನಾಮಕ ಸಾವಿರದಾರ 124 ಮೂರುತಿಗಳು ಚರಾಚರದಿ ಸರ್ವತ್ರ ತುಂಬಿಹವು. 6 ಜಡಗಳಲ್ಲಿ 16 ಚೇತನಗಳಲ್ಲಿ ಚಿಂತಿಸೆ ತೋರಿಕೊಂಬನು ತನ್ನ ರೂಪವ ಸಕಲ ಠಾವಿನಲಿ. ఈ పద్యంలో భారభృత్ అని విష్ణు సహస్రనామంలో భగవంతుని నామం వస్తుంది. భారభృత్ నామక భగవంతుని యొక్క ఉపాసనను ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో చెప్తున్నారు జగన్నాథదాసుల వారు. పదచ్ఛేదం. భారభృత్ నామక ಸಾವಿರದಾರ 124 624 1624 ಮೂರುತಿಗಳು ಚರಾಚರದಿ ಸರ್ವತ್ರ ತುಂಬಿಹವು. 6 ಜಡಗಳಲ್ಲಿ 16 ಚೇತನಗಳಲ್ಲಿ ಚಿಂತಿಸೆ ತೋರಿಕೊಂಬನು ತನ್ನ ರೂಪವ ಸಕಲ ಠಾವಿನಲಿ. ప్రతిపదార్థము. భారభృన్నామకన చరాచరాత్మకమైనటువంటి సమస్త జగత్తునంతా కూర్మ రూపముతో ధారణ చేసినటువంటి భారభృత్ అనే నామము కలిగినటువంటి భగవంతుని 1624 అంటే ఈ భారభృత్ శబ్దంలో ఉండేటటువంటి అక్షర సంఖ్యారూపము 1624 మూరుతిಗಳು. ఆ అన్ని భారభృత్నామక భగవద్రూపములు చరాచరది జీవ మరియు జడాత్మకమైనటువంటి ఈ జగత్తునందు సర్వత్ర అన్ని స్థలములందు తుంబిహవు అన్ని ప్రదేశాలలో ఓతప్రోతముగా వ్యాప్తమై ఉన్నాయి భగవంతుని రూపములు. 6 × 4 24 సంఖ్యాకమైనటువంటి జడమైనటువంటి అవ్యక్తాది 24 తత్వములందు 16 లింగ శరీర దేహగతమైనటువంటి 16 కళలయందు 16 కళలయందు చేతనగళలి తరువాత ఈ 24 తత్వ దేవతలయందు మరియు దేహమునందు ఉన్నటువంటి ప్రకాశతో వ్యాప్తమైనటువంటి జీవుని అంతర్గతమైనటువంటి ఈ భారభృత్ నామక భగవంతుని 1624 భగవద్రూపములను చింతిసి, అంటే చింతన, ఎవరైతే ఈ విధంగా భారభృత్ నామక భగవంతుని రూపములు 1624 అని ఆ రూపములను ఎవరైతే ఉపాసన చేస్తారో
వారికి సకల ఠావినలి సర్వ ప్రదేశములందు సర్వస్థానములందు తన్న రూపవ తన యొక్క దర్శన భాగ్యాన్ని తోరికొంబను. అంటే తన దర్శనాన్ని ఇస్తాడట ఈ విధంగా ఉపాసన చేసేటటువంటి వారికి. ఇక తాత్పర్యము, విష్ణు సహస్రనామంలో చెప్పినటువంటి భారభృత్ నామక భగవంతుడు 1624 రూపములతో చరాచరాత్మకమైనటువంటి అంటే జీవ జడాత్మకమైనటువంటి ప్రపంచమునందు జగత్తునందు సర్వస్థలములందు ఓతప్రోతముగా వ్యాపించి ఉన్నాడు. మరియు 24 జడతత్వములందు 16 కళలయందు ఉన్నటువంటి జీవులలో ప్రకాశత వ్యాప్తుడైనటువంటి జీవుల అంతర్యామి అయినటువంటి భారభృత్ నామక భగవంతుని 1624 రూపములను ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి సర్వత్రా తన యొక్క రూప దర్శన భాగ్యాన్ని ఇస్తాడట భగవంతుడు. ఇక విశేష అర్థం చూద్దాం. ఈ భారభృత్ నామక భగవంతుడు మనం చెప్పుకున్నాం. భారభృత్ వీటిని అక్షర సంఖ్యాక్రమంలో చూసినప్పుడు 4, 2, 6, 1 అవుతుంది. అంకానాం వామతో గతి అని కుడి నుండి ఎడమకు తీసుకున్నప్పుడు 1624 భగవద్రూపములు అవుతాయి. ఈ భారభృత్ నామక భగవంతుడు 1624 రూపములతో జీవ జడాత్మకమైనటువంటి ఈ జగత్తునందు అన్ని చోట్ల వ్యాప్తుడై ఉన్నాడు. ఇక 24 మంది చేతనులు చెప్తూ ఉన్నారు. అంటే మన దేహము పిండాండము, ఈ బ్రహ్మాండము 24 తత్వములతో కూడుకొని ఉన్నది. అవ్యక్త తత్వము మొదలుకొని మనస్తత్వము, అహంకారతత్వము, మహత్తత్వము ఇవన్నీ చేరితే 24 తత్వములు. ఈ 24 తత్వములందు 24 తత్వములకు 24 మంది తత్వాభిమాని దేవతలు ఉన్నారు. అటువంటప్పుడు 24 తత్వాభిమాని దేవతల యందు అని చెప్పకుండా కేవలము 24 తత్వములు, ఆ తత్వములందు 16 షోడశ కళలు చెబుతూ ఆ 16 జీవుల యందు చేతనుల యందు అని మాత్రం ఎందుకు చెప్పినారు అని అంటే, ఇక్కడ 16 పంచతన్మాత్రలు, పంచభూతములు మనకు ఈ 16 ఎలా వస్తూ ఉన్నది అన్నప్పుడు చూస్తే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచభూతములు, మనస్సు ఇవి 16 షోడశ. ఈ 16 ఎందుకు తీసుకున్నారు 24 నందు అని అంటే, ఇక్కడ పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు 10, పంచభూతములందు తన్మాత్రలు అంటే పృథ్వీ తత్వమును గంధము, నీటి యందు రసతత్వము, శబ్దము ఆకాశమునందు, ఈ విధంగా పంచభూతములందు పంచతన్మాత్రలు కూడా కలిసి ఉండటం చేత పంచతన్మాత్రలను వదలి ఇక 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచభూతములు 15. ఇక ఈ మనస్సు యొక్క చిత్తము, బుద్ధి, అహంకారము ఇవి మనస్సు యొక్క ప్రభేదాలు. కాబట్టి వీటన్నింటిలో ఒక మనస్సును తీసుకొని, మనస్సు యొక్క ప్రభేదములే కాబట్టి మనస్సును తీసుకొని ఈ 16 షోడశ కలోపేత పురుషులని, ఈ షోడశ జీవులని మనకు జగన్నాథదాసుల వారు ఈ 24 తత్వములందు ఈ 16 జీవులు అని మనకు చెప్పినారు అని మనకు భావప్రకాశిక వ్యాఖ్యానకారుల వారు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ 16 జీవుల యందు, దేవతల యందు
భారభృత్ నామక భగవంతుడు 1624 భగవద్రూపములతో వ్యాప్తుడై ఉన్నాడు అని జ్ఞానానుసంధాన పూర్వకంగా ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ ఉపాసన చేసినప్పుడు వారికి భగవంతుడు అన్ని చోట్ల సకల ఠావినలి తన్న రూపవ తోరికొంబను అన్ని ప్రదేశాలలో తన యొక్క దర్శన భాగ్యాన్ని అటువంటి భక్తులకు, అటువంటి మహాత్మ్య జ్ఞానము కలిగినటువంటి భక్తులకు తన దర్శనాన్ని ఇస్తాడు భగవంతుడు అని చెబుతున్నారు. మనకు విష్ణు సహస్రం భారభృత్ కథితో యోగి యోగీశ సర్వకామద అనేటటువంటి శ్లోకంలో ఆ భారభృత్ అనేటటువంటి నామాన్ని తీసుకొని మనకు జగన్నాథదాసుల వారు చెబుతున్నారు అని చెబుతూ ఈ 12వ పద్యాన్ని ముగించి ఇక మిసునిమేలిన మణియవోల్ రాజిಸುವ ಬ್ರಹ್ಮಾದಿಗಳ ಮನದಲ್ಲಿ ಬಿಸಜ ಜಾಂಡಾಧಾರಕನು ಅಧೇಯನೆಂದೆನಿಸಿ 242 ರೂಪದಿ ಶಶಿಯೊಳಿಪ್ಪನು ಶಶದೊಳಗೆ ಶೋಭಿಸುವ 42 ಅಧಿಕ ಶತರೂಪದಲ್ಲಿ ಬಿಡದೆ అనేటటువంటి 13వ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మద్భేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.